బ్రేకింగ్ న్యూస్ తిరుపతిలో సెప్టెంబర్ 14-15 తేదీల్లో మహిళా సాధికారక జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఏపీలో తొలిసారి సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. మహిళా సాధికారక జాతీయ సదస్సు నిర్వహణ ఏర్పాట్లపై స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తిరుపతిలో సన్నాహక సమావేశం నిర్వహించారు. లోక్సభ స్పీకర్తో పాటు మహిళా సభ్యులు, అధికారులతో కలిపి 500 మంది సభ్యులు హాజరవుతారని చెప్పారు. ఒక్కో రాష్ట్రం నుంచి 7 కమిటీ సభ్యులు హాజరవుతారని, మహిళా సమస్యలపై చర్చలు ఉంటాయని స్పీకర్ తెలిపారు. ఇనిషియల్ గా మీటింగ్ స్టార్టింగ్ ముందు విజువల్స్ తీసుకున్న తర్వాత కమెంట్ చేయండి ప్లీజ్. గవర్నర్ డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణంరాజు గారిని కేబుల్ ఆడియో పెట్టా సార్. దేశం మొత్తం మీద 31 అసెంబ్లీలు ఉన్నాయి. అసెంబ్లీలో ఉన్నటువంటి కమిటీలు ఉంటాయి. ప్రతి అసెంబ్లీలో కూడా కొన్ని కమిటీలు ఉంటాయి. దాంట్లో పార్లమెంటు స్పీకర్ గారు ఒక నూతన వరవడి తీసుకొచ్చారు. ఇంకేంటంటే మనందరికీ తెలుసు, ప్రతి అసెంబ్లీలో కూడా వివిధ రకాల కమిటీలు ఉంటాయి. దాంట్లో ఈ ఉమెన్ కమిటీస్ కూడా ఉంటాయి, ఈ లేడీస్ కమిటీస్ కూడా ఉంటాయి ఎమ్మెల్యేస్ తోటి. ఆ కమిటీస్ ద్వారా ఆ సమస్యల గురించి చర్చిస్తూ ఉంటారు. ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే, అసెంబ్లీ ఉంది మనకి, ప్రతి రాష్ట్రానికి ఒక అసెంబ్లీ ఉంటుంది. ఆ అసెంబ్లీలో అనేక చర్చలు జరుగుతూ ఉంటాయి, అనేక సమస్యలు జరుగుతూ ఉంటాయి. అంటే ప్రతి సబ్జెక్ట్ మీద కమిటీ ఉంటుంది, రకరకాల కమిటీలు, పిటిషన్స్ కమిటీ అని, అడ్వైజరీ కమిటీ అని, రకాల కమిటీలు ఉంటాయి. దాంట్లో ఏమంటే ఎంపవర్మెంట్ కమిటీ అయిన కమిటీ కూడా ఉంది, ప్రతి అసెంబ్లీకి ఉంటుంది. ఆ కమిటీ తాలూకు విధులు ఏంటంటే, వాళ్ళ కమిటీలో ఆ సమస్యను చర్చించి అసెంబ్లీకి వారి తాలూకు చర్చా విధానాలని తెలియజేయడం, దాని పరిష్కార మార్గాలు అన్వేషించడం, అది స్పీకర్ గారి దృష్టి తీసుకురావడం, అసెంబ్లీలో దాన్ని చర్చించడం, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడం, వీలైనంత మట్టుకి చర్చిల్లో సబూగా ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి సమస్యలని ప్రభుత్వం ద్వారా పరిష్కారం చేయడం అన్నది ఒక సబ్జెక్టు. దానికి మనకు లోక్సభ స్పీకర్ గారు ఇంకొక ముందడుగు వేశారు. ఏంటంటే, ఇంతకుముందు ఏ అసెంబ్లీలో ఆ అసెంబ్లీలో చర్చలు జరిగి, లోక్సభ స్పీకర్ గారు మనం ఏం చేశారంటే, మొట్టమొదటిసారిగా ప్రతి రాష్ట్రంలో కూడా ఇటువంటి చర్చలు జరగాలి. ఆ చర్చల్లో ఒక ఆ రాష్ట్రం కమిటీ కాదు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా పార్టిసిపేట్ చేయాలి. అందరి తాలూకు ఆలోచనలు పంచుకోవాలి. దాంట్లో ఏది బెటర్ అనుకుంటే ఆ ఆలోచన తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి రాష్ట్ర అభివృద్ధికి ఆ కమిటీ తాలూకు ఏ ఉద్దేశం చేసిన దానికి సరైన న్యాయం చేయాలి అతని తాలూకు ఉద్దేశంగా వారు ప్రవేశపెట్టారు. ఇటీవల లోక్సభ స్పీకర్ గారు ఈ కొత్త వారు కూడా తీసుకొచ్చారు. చాలా సంతోషపడ్డారు మీ అందరూ కూడా. మీ అందరూ కూడా రాజుగారు మేము కూడా గతంలో ఇతర రాష్ట్రాలు మీటింగ్కి వెళ్ళినప్పుడు చాలా గట్టిగా వాదించాం మేము. ఎందుకంటే అసెంబ్లీ అంటే ఒక వారం రోజులు 10 రోజులు అసెంబ్లీ కాదు, అట్లీస్ట్ సంవత్సరానికి 60 రోజులు కంపల్సరిగా అసెంబ్లీ జరగాలి. 60 రోజులు కూడా రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం మాట్లాడాలని చెప్పి మనం చేసుకుంటూ వస్తున్నాం. 14, 15 తారీఖుల్లో ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రాష్ట్రం నుంచి ఒక్కొక్క రాష్ట్రం నుంచి మినిమం 5 to 6 మెంబర్స్ వస్తారు. వాళ్ళందరూ కూడా సమావేశమై 2 days చర్చించి వాళ్ళ సమస్యల మీద ఆ రిపోర్ట్ని పార్లమెంట్ ద్వారా కానీ లేదా ఇక్కడ మన అసెంబ్లీలో కానీ మనం మాట్లాడి చర్చించి దాని మీద చర్యలు తీసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ చర్యలు తీసుకోవాలి అన్నటువంటి ఒక నిర్ణయం రావాలన్నది ఒక మంచి సాంప్రదాయానికి